65వ కీర్తన 2వ వచనం చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. చాలండి, జన ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, సర్వాధికారి యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నిన్ను కీర్తించి స్తుతించి ఆరాధించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. నీ లేఖనాల్లో కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. వాక్యమైన దేవా, మా జీవితాల్లో నీ వాక్యము ద్వారా వెలుగును అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, నీలో మేము ఇంకనూ వెలిగింపబడుటకు జ్యోతుల వలె ఉండడానికి సహాయం చేయమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ దైవమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానికి స్తోత్రం. కీర్తనకారుడు మాట్లాడుతూ ప్రార్థన ఆలకించువాడా అనేటువంటి ఒక సంబోధనతో పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయనను ఏమని పిలుస్తున్నాడు? ప్రార్థన ఆలకించువాడా. మనం మన పిల్లల్ని ఒకసారి పిలుస్తూ ఉంటాం, ఒరే చెవిటోడా. ఏమంటాం? అంటావా లేదా? ఎప్పుడంటాం? మనిషి మన ఎదురుగానే ఉంటది, కానీ ఎన్నిసార్లు పిలిచిన ప్రణతి 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 అని పిలిచిన అసలు ఆ చెవులోకి ఆ పేరు వెళ్దాం. అప్పుడు ఏమంటారు? ఆ పేరు చెవులోకి వెళ్ళకపోతే మీ పిల్లల్ని చాలాసార్లు పిలిచే ఉంటారు కలగా, జస్సు 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 అని పిలిచిన ఏమవుద్దంటే ఆ చెవులోకి ఆ పేరు వెళ్దాం. ఎందుకు వెళ్దాం? నిజంగా వెళ్దంటారా అండి? ఎందుకు అంటే అప్పుడు మనం వెంటనే మన నోట్లోంచి వచ్చే పదం ఏంటి? చెవిటోడా, చెవులు పని చేయట్లేదా అంటావా లేదా? అంటావా లేదా? మనం చాలా విషయాలు అంటే చూస్తే దేవుడుకు వినబడలేకుండా ఉండుటకు ఆయన చెవులు మందము కాలేదు అనే మాట యెషయా గ్రంథంలో కనబడుతుంది. ఏమండి, మనం ఎక్కడున్నాం, ఆయన ఎక్కడున్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండి మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిస్తే పలకకపోతే ఫోన్ చేసి తిడతారా? అది వేరు కదా. అవునా? ఇక్కడ ఉండి మేడ పైన ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు పలకపోతే తిడతారా? ఎన్నిసార్లు పిలవాలి నీకు, చెవిడేమైనా వచ్చిందా అంటే కొంచెం వేరేగా ఉంటుంది. పక్కనే ఉన్నప్పుడు పిలిచినప్పుడు పలకకపోతే అప్పుడు తిడతాం. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే ప్రార్థన ఆలకించువాడా. ఏమంటున్నాడండి? దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను వినకుండా ఉండుటకు నా చెవులు మందము కాలేదు అంటున్నాడండి. మరి దేవుడు మనకు దూరంగా ఉన్నాడుగా. మరి దేవుడు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? చెప్పండి అమ్మా. దగ్గరగా అంటే ఎంత దగ్గరగా? సమీపంగా. ఎక్కడ? ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడు? ఇక్కడ బాగా చెప్పేసింది, మార్కులు వేసేద్దాం. ఎక్కడున్నాడండి? అంటే నువ్వు ప్రార్థించిన వెంటనే ఆలకించే దేవుడు ఆయన. దానికి స్తోత్రం. ఎలాంటి వాడు? అందుకే దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. ఏం చేస్తారంట? సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వస్తారు. ఎందుకు సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు? ఒక తెగ అని చెప్పట్లేదు. ఏమంటే ఏదో ఒక ప్రాంతపు వారు అని చెప్పట్లా. సర్వ శరీరులు, శరీరమును కలిగిన వారు అందరూ కూడా నీ యొద్దకు వస్తారు. ఎందుకు అంటే నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు. దానికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి కొన్ని విషయాలు మాట్లాడుతూ కీర్తనకారుడు అంటున్నాడు, విగ్రహములు మనుష్య చేతి కృత్యములు. ఏమండి, ఎలాంటివి అవి? కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు అని చాలా స్పష్టంగా 2 చోట్ల ఈ మాటలు ఇదే కాదు, చాలా చోట్ల దేవుడు తెలియపరుస్తున్నాడు.
కనుక మన దేవుడు విగ్రహము కాదు, మనుషుల చేతి కృత్యములలో ఉండేవాడు కాదు. ఆయన ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి సమీపంగా ఉండే దేవుడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ భక్తుడు లేదా మనలో కొంతమంది ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని చెప్పి అంగీకరిస్తామా లేదా? మరి ప్రార్థన ఆలకించేవాడు అనేటువంటి విషయాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. నువ్వు మాట్లాడకుండా దేవుని మీద ఎలాగ నువ్వు చెవులు లేవా అని అడగడానికి ప్రయత్నం చేస్తావు? నేను ఇలాగ ఉన్నానండి, వినబట్లేదా? ఎలా ఉంది? ఎలా ఉంది? వినబట్లేదా? ఏమనబడింది? అలా ఉంది పరిస్థితి. మనుషుల పరిస్థితి ఎలాగ ఉందంటే వారు దేవునితో సరిగ్గా మాట్లాడట్లా, సరైనటువంటి కమ్యూనికేషన్ దేవునితో ఏర్పాటు చేసుకోకుండా దేవుడు ఏం చేయట్లేదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎలా అంటావు నువ్వు? మరి బైబిల్లో అనేక సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా ఆయన ప్రార్థన ఆలకించేవాడని. కనబడుతున్నాయి లేవా? మరొక మాట చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన, అండర్లైన్ చేసుకోండి, దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం కలగాలంట. ఎవరిని బట్టి? మరి ఆ ధైర్యం నీలో ఉందా? పిరికితనం ఉందా? ధైర్యం కలిగి ఉన్నావా? లేకపోతే జడిచిపోయే పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి నీలో ఏర్పడుతుందా? వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఆయనను బట్టి. ఎవరిని బట్టి? మరి ఎవరిని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదండి. ఒక్కోసారి పెద్దవారైన వారు కూడా భయం వేసి చిన్నపిల్లల్ని తోడుపెట్టుకుని వెళ్తారు. అంటే చిన్నపిల్లలని పెద్ద యుద్ధశూరులా అండి. ఇప్పుడు డింపుల్కి భయం వేసింది అనుకోండి బయటికి వెళ్ళడానికి, ఒకవేళ రాత్రి 1 గంట 2ంటికి, ఆ పక్కన ప్రణవి ఉందనుకోండి, ప్రణవిని తీసుకెళ్తాం. అంటే ప్రణవి అని పోటుకత్తా అండి. మరి చిన్న చిన్న పిల్లలు బట్టి లేదా చిన్న చిన్న వస్తువులు బట్టి లేదా దేనో దాన్ని బట్టి ధైర్యం కలిగి ఉన్నప్పుడు మనము దేనిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి అంటే మన దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండాలి. ఎవరిని బట్టి? మనము దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి లేనప్పుడు అన్ని విషయాలలో కూడా భయాన్ని చూస్తాం. దేవునికి భయపడితే దేవుణ్ణి బట్టి మనం ధైర్యపడచ్చు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలి? దేవునికి నువ్వు భయపడినప్పుడు దేవుని బట్టి ధైర్యంగా ఉంటావు. నీవు లోకాన్ని బట్టి ధైర్యపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని భయం నీలో ఉండదు. అలాగని లోకంలో ఉన్నటువంటి మనుషుల వలన నువ్వు ధైర్యం పొందినా అది నీకు ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాలేదు. మనుషులు ఎంతవరకు నీకు సహాయం చేయగలుగుతారు? మనుషులు ఎంతవరకు నీకు తోడుగా ఉండి బలపరచగలుగుతారు? నేను అంటాను కొన్ని నిమిషాలు మాత్రమే. 24 hours ఎవరైనా మీతో తోడుంటారా? ఒకరోజు ప్రయత్నం చేసుకోండి. 24 hours ఎవరైనా మీకు తోడుంటారా? ఈవెన్ మీ భార్య, మీ భర్త, నీ పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరో కూడా 24 గంటలు కూడా నీకు తోడుగా ఉండడానికి కుదరదు. కనీసం 1 నిమిషమైనా సరే ఎడబాపే పరిస్థితి కనబడుతుంది. కానీ నీవు నీ దేవునికి భయపడితే మాత్రం ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడువని దేవుడు. కనురెప్ప పాటైనా నిన్ను విడిచిపెట్టడాను. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. చప్పటి కొట్టి ప్రభునాన్ని మహింపడతా.
హల్లెలూయా. ఏంటి ఆ ధైర్యము అంటే, దేవుని చిత్తానుసారముగా నువ్వు ప్రార్థిస్తే ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు. అర్థమవుతుందండి? దావీదు ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించువాడా. ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు మాట్లాడుతూ సంఘంతో అంటున్నాడు, ఆయన మన మనవి ఎలాగ ఆలకిస్తాడంటే ఆయన చిత్తానుసారముగా. ఎవరి చిత్తానుసారంగా ప్రార్థించాలి? మన చిత్తంలో చాలా ప్రార్థన చేస్తాం, మన ఆలోచనలో చాలా ప్రార్థన చేస్తాం, మన ఉద్దేశాల్లో చాలా ప్రార్థన చేస్తాం. కానీ దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు ధైర్యముగా నీ కార్యాలు ముందుకు వెళ్ళిపోవచ్చు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో ఈ ధైర్యమే మనకు ఉంది. ఏంటి ఆ ధైర్యం అంటే? ప్రార్థన. ప్రార్థన కలిగినటువంటి మనుషులకి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటుందండి. ఏంటంటే నా దేవుడు చూసుకుంటాడు. అవునా కాదా? నా దేవుడు నా పక్షంగా. శ్రమలు రావా? వస్తాయి. శోధనలు రావా? వస్తాయి. పరిస్థితులు తలకిందులు కావా? అవుతాయి. కానీ అందరిలాగా భయపడేటువంటి వారు ప్రార్థనా పరులు కారండి. ప్రార్థనా పరులకు కూడా భయం రావచ్చు, కానీ ఆ భయం వారిని కృంగదీయదు. దానికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అని అడిగితే వారికి ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యమే దేవాది దేవుడు, ఆ ధైర్యమే యేసు ప్రభు, ఆ ధైర్యమే మనతో పాటు నిత్యము తోడై ఉండి నడిపించేటువంటి గొప్ప దేవుడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనకు దూరముగా ఉండే దేవుడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే మనకు సమీపముగా ఉండే దేవుడు. ఎవరన్నా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే ఎంతసేపట్లో వస్తారు? ఇప్పుడేనండి, ఒక్క 10 నిమిషాలు వస్తే టిఫిన్ చేసి వచ్చేస్తానండి. స్నానం చేయలేదండి, స్నానం చేసి వచ్చేస్తానండి. అంటే ఖచ్చితంగా వెంటనే రావాలి అన్నా సరే అందులో కొన్ని వస్తాయి. ఏంటంటే స్నానం చేసి వస్తాను, అన్నం తిని వస్తాను, ఇప్పుడే కొట్టుకెళ్ళి వస్తాను, బట్టలు మార్చుకొస్తాను. ఇవన్నీ ఏంటి? వారి దేవుడు పిలిస్తే ఉండు, ఇంపార్టెంట్ మ్యాటర్లో ఉన్నాను, తర్వాత వస్తానన్నాడు. ఎప్పుడన్నా ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత వస్తానన్నాడా? అంటే ప్రపంచం ఆయన ఖాళీగా ఉందండి? ప్రపంచం ఖాళీగా ఉందా? చెప్పండి ఒకసారి. మనం ఖాళీగా ఉన్నా సరే కనీసం ఒక పావుగంట అన్నా వెంటనే రావడానికి ఆగం, అది వెంటనే వెళ్ళడానికి ఇష్టపడం. అలా తాయితీగా లేసి కొంచెంసేపు రెడీ అయ్యి తల దూకుని మరలా దూకుని చెప్పు వేసుకోవడానికి ఒక 5 నిమిషాలు వేసుకుని వెళ్తాం. కానీ దేవుడు అలా కాదంటండి. వెంటనే, అంటే విత్ ఇన్ సెకండ్స్, కనురెప్ప పాటు కూడా దేవునికి చాలా ఎక్కువ. దానికి స్తోత్రం కలుగునుగా. అంటే ఎంత వెంటనే నీకు సమీపంగా ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచించే. ఇది మనకున్నటువంటి ధైర్యం అండి. పిలిచిన వెంటనే ఏ మనుషుడు నీ దగ్గరికి రాడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే, నీకు ఎంతగా ప్రేమిస్తున్నా సరే, పిలిచిన వెంటనే నీ వద్దకు వచ్చేవారు ఎవరు ఉండరు. కానీ నీవు పిలిచిన వెంటనే నీ దేవుడు నీ దగ్గరగా ప్రత్యక్షమయ్యేవాడు. దానికి స్తోత్రంగా. ఆ ధైర్యం నీలోకి వచ్చేయాలి. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయి, ఎక్కడ పనిపాట్లకి వెళ్ళు, ఏ కాలేజీలో, ఏ స్కూల్లో, ఎక్కడ నువ్వు ఉన్నా సరే వెంటనే దేవుని నామమును బట్టి ప్రార్థించే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ అనుభవంలో నువ్వు నేను ఉండగలుగుతామో మన జీవితాల్లో దేవుని బట్టి ధైర్యం కలుగుతుంది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే ధైర్యము చెడితే మనం దేవుని వైపు చూడలేం. ధైర్యము చెడితే మన విశ్వాసాలు చెడిపోతాయి. ధైర్యము చెడితే దేవుని వైపు చూడడానికి కూడా వెరవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చి అడగడానికి కూడా నామోషి కలిగిన పరిస్థితులు కూడా ఎంతో మంది కలిగి ఉండాలి. గల కారణం వారు దేవునికి భయపడక దేవునిని బట్టి వారు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు. లేదా ఎంతో మంది ఎన్నోసార్లు వింటారు ప్రార్థన చేయండి, కానీ ప్రార్థన చేయరు. ఎందుకు ప్రార్థన చేయరంటే వారు దేవుడికి భయపడట్లేదు. ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా దేవునికి భయపడతారండి. దానికి స్తోత్ర. హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేసేవాళ్ళు, ఏ ప్రార్థన చేసేవాళ్ళు? పొద్దున లేచి ప్రభువా, అక్కడే కూర్చుని పక్క బట్టల మీద మోకాలు కూడా వేయలేక పక్కకు మోకాలు ఎట్టి పక్క మటం వేసి, నీకు స్తోత్రం నాయన, ఈ రోజంతా జాగ్రత్తగా నడిపించు. స్కూల్లో టీచర్ కొట్టకూడదు, కాలేజీలో మాస్టర్ కొట్టకూడదు,
పనుల్లో ఏ పని ఎక్కువ చెప్పకూడదు అంటే ఎక్కువగా జనాలు రాకూడదు, నేను ఖాళీ కూర్చోవాలి, ఈ ప్రార్థనలు చేస్తా కూర్చుంటాం. అంటే ఇది కాదండి ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో కొద్ది నిమిషాలు గడపడం వేరు. దానికి స్తోత్రం కలుగునుగా. రొటీన్ ప్రార్థన ఎప్పుడు కూడా ఏంటి ఎలా ఉంటుంది? పనుల్లో తోడుగా ఉండు, కాలు జారకుండా సహాయం చేయి, చేతులు బెనక్కుండా సహాయం చేయి, టీ వంపేయకుండా సహాయం చేయి, కాఫీలు వంపేయకుండా సహాయం చేయి. ఈ ప్రార్థన అలా చేస్తూ ఉంటా, అలా వంపేస్తూ ఉంటాయి, మెట్లు తడిసిపోతూ ఉంటాయి. ఏమవునా? కప్పులు పగలు కొట్టేస్తాం, గిన్నెలు పగలు కొట్టేస్తాం. కనుక దేవుని యందు ఎలాంటి భయం కలిగి ఉండాలంటే నిత్యము నువ్వు దేవునితో మాట్లాడేటువంటి అనుభవం నీలో ఉండాలి. అత్తమాను ఫోన్ చూసుకుంటాం లేదా? అత్తమాను దేవునితో మాట్లాడతావా? ఒక టైం పెట్టేసుకుంటాం, పొద్దున్నో లేకపోతే మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో. అలా కాదండి, నువ్వు ఎలాగున్నా సరే దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితి మనలో కావాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూసుకుని ముగించుకుందాం. 75వ కీర్తన 1వ వచనం చూడండి. 75వ కీర్తన 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేనికి స్తోత్రం కలుగునుగా. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? ఆయన నీకు సమీపముగా ఉన్నది. స్తుతులు చెప్పండి అమ్మా అంటే పాట అవగానే మౌనం అయిపోయారు. స్తుతులు చెప్పమంటే ఏం చేశారు? పాట అవగానే మౌనం. అంటే దాని అర్థం ఏంటంటే సాల్వ్ చేసింది ప్రార్థన చేయరా బాబు అని. కొన్నిసార్లు మన కార్యాలు, మన క్రియలు ఏం చేస్తాయంటే మనుషులతో మాట్లాడేస్తూ ఉంటాయి. ఒక్కరు కూడా స్తుతి చెప్పలేదండి. ఎంతమందిలో ఒక్కరికి కూడా స్తుతి చెప్పాలని మనసు రాలా వచ్చిందండి. అంటే మీరంటే ఎలాంటి వాళ్ళంటే వాక్యం చెప్తుంది, మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటయే. డింపుల్ గారు అలాగే చెప్పొద్దు నాకు. అవునా? మీకు తెలియదండి, మేము మౌనంగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన సమీపముగా ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు అంటారు. సమీపంగా ఉంటే ఏంటవుద్ది? ఇప్పుడు జస్ట్ గారిని బయట తీసుకెళ్తున్నాను, ఇప్పుడు ప్రార్థన తీసుకెళ్తే సమీపంగా ఉన్నాడు నాకు అంటే నాకు ప్రయోజనకరం కావాలా వద్దా? ఈ లోపు నేను ఎక్కడన్నా ఆ బండి ఆపి కింద దిగినప్పుడు కుక్క నా దగ్గరికి వచ్చింది అనుకో, కరవడానికి వచ్చింది అనుకో, ఏం చేయాలి? లోపు సొత్త కూర్చోడం అనుకోండి, ఏమవుద్ది? ఏమిరా బాబు నీ వల్ల నాకు ప్రయోజనం అంత అంటాం లేదా? దావీదు గారు 2 సార్లు తిట్టుంటారు, ఏంట్రా నీ వల్ల నాకు ప్రయోజనం అన్నారండి దావీదు గారు. ఆడు అనేక మందికి ప్రయోజనంగా మార్చబడతాడు. ఇలా మంది నాకు కనబడట్లేదు, ఇలా ఎవ్వరూ కూడా చూడటానికి నేను భయంకరంగా తిడతాను, కానీ వీళ్ళు చాలా ప్రయోజనకరం. వీళ్ళందరూ మన కంటికి కనబడవేమి, కానీ ప్రయోజనకరమైన కార్యాలు చాలా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆ సమయంలో అంటాం ప్రయోజనం లేదు, కానీ దానికోసం దేవుడు ఏర్పాటు చేయలే. దేవునికి ప్రయోజనకరంగా మనం మార్చబడుతున్నాం. ఎవరి కోసం? మనం చేయాల్సింది అలా ఏం కాదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి దేవునికి. ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు ప్రతి విశ్వాసికి కూడా రావాల్సిందే. ఏ విశ్వాస జీవితంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు ఉండదో ఆ విశ్వాస జీవితం వ్యర్థం. దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవడం చాలా ఇష్టం అండి. చూడండి, నిర్గమాకాండం మొదలుకొని కొన్ని అర్పణల్లో కృతజ్ఞత అర్పణ అనేది ఒకటి ఉంది. ఏ అర్పణ అది? మరి అది ఎందుకు పెట్టాడు? పాప పరిహారార్థ అర్పణ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వీటిల్లో కృతజ్ఞత అర్పణ ఎందుకు చేశాడంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేలును గుర్తు చేసుకుంటూ
ఖచ్చితంగా ఇశ్రాయేలు కృతజ్ఞత చెల్లించాల్సిందే. కానుకలు వేరు, కృతజ్ఞత అర్పణలు వేరు. నీకు సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. నీకు సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. స్తుతులు వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు. అర్పణలనే స్తుతులుగా మార్చాడు కొత్త నిబంధనలో. చాలా సింపుల్ కదండి. అర్పణ అంటే చాలా ఖర్చు అవుతుంది. దావీదు గారు స్తుతులైతే భక్తులైన దావీదు అంటున్నాడు, ప్రభా నా దగ్గర ఏముంది ప్రభా, నీ దగ్గర ఇవ్వడానికి నోటి నుండి వచ్చే స్తుతులు తప్ప అన్నాడు. అది కూడా మనం సరిగ్గా చెల్లించలేకపోతే ఇంకెందుకండి? డబ్బులు ఏం ఖర్చు అవుతాయి స్తుతి చెప్పడానికి? అవుతాయమ్మా. అయితే హృదయపూర్వకంగా చెప్పాలండి. ఏదో నోటికి వచ్చినట్టు స్తుతి స్తోత్రం తీసుకో అంటే సరిపోదు. అంటే నువ్వు ఒక వ్యక్తి నీకు చాలా గొప్ప సహాయం చేసినప్పుడు ఎలాగున కృతజ్ఞత హృదయపూర్వకంగా వస్తుందో అలాంటి కృతజ్ఞత స్తుతులు దేవునికి నువ్వు చెప్పాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. మనం అంటాం, వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా దేవుడు ఆ కార్యం జరిగించాడని నమ్మి ప్రార్థన చేయండి. కనుక ఇదన్నీ ప్రభు నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు అంటాం మనం. అవునా కదా? దేవుడు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నువ్వు చేసిన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడే. కనుక నీలో ఏదైతే ప్రార్థిస్తున్నావో దానిని బట్టి కృతజ్ఞత చెల్లించే మనసు నీకు కావాల్సిందే. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ చిన్న అపాయం జరుగుద్ది, అప్పుడు స్తుతి చెప్పాలి. దేనికి? గొప్ప అపాయం నుంచి తప్పించినందుకు. చిన్న అపాయం వచ్చినట్టు మనం ఏమంటాం తెలుసా? ఏంటి చిన్న దెబ్బ తగిలేసింది, ఏ పట్టుకోలేదే, ఎందుకు కాయలేదు అని అడుగుతాం. కానీ గొప్ప అపాయం రాకుండా తప్పించాడు దేవుడు. అవునా కదండి? చిన్నదాంతో తప్పించబడినందుకు సంతోషపడాలా, లేదా చిన్న దెబ్బ తగిలినందుకు ఏడవాలా? ఏమ్మా, భయంకరమైన కీడులు మనకు రానివ్వడండి ఆయన. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. దానికి స్తోత్రం కలుగునుగా. ఆయన మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఎవరు కూడా లేరు. తల్లి కూడా ఉండలేదు, తండ్రి కూడా ఉండలేడు. ఆయన అంత గొప్ప దేవుడు నీ పట్ల కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని మనం చేసిన ప్రార్థన మనకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. యాక్చువల్లీ చేసింది 1-2 కార్యాల కోసం మనం చేసాం. వారం అంతా జరిగిపోయింది. అవునా? అన్ని చిన్న కార్యాలు అనుకున్నాం, కానీ మన స్థితికి, మన ఆలోచనలకి, మన సామర్థ్యతకి మించిన కార్యాలు ప్రభు జరిగించాడు. దానికి స్తోత్రం. దాన్ని బట్టి రుజువు చేయబడుతుంది ఏంటంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? చాలా సమీపంగా ఉన్నాడండి ఆయన. మన ఆలోచనలో చూస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు అనుకుంటున్నాం మనం వల్ల వద్దా అని అనుకునేటప్పటికి ఆయన చేస్తానంటున్నాడు. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. మన జీవితాల్లో ఏదైనా సరే, ఉద్యోగం కానివ్వండి, మీ పనిపాట్లు కానివ్వండి, ఆయనకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే దేవుడే. కానీ నువ్వు విశ్వాసంతో అడగలేకపోతున్నావు. విశ్వాసంతో అడిగిన తర్వాత ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేకపోతున్నావు. అదే మనలో ఉన్నటువంటి మైనస్. ఈ 2 లక్షణాలు కూడా ఆయన ప్రజలలో ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన చూడండి, ఒక వ్యక్తి 10 మంది వచ్చి యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకోవడానికి కుష్టి వ్యాధితో ఉన్నారు కదా 10 మంది. వారందరూ కూడా శుద్ధులైనప్పుడు ఆయన అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు చూపించుకుని దానికి ఉన్నటువంటి ఉందా లేదా, అక్కర్లేదు అని చెప్పలేదుగా, ఉంది అది. అయితే అందులో ఇద్దరు ఏం చేశారంటే, ఇద్దరా ఒకళ్ళేనా? ఒక్కడేనా? 10 మందిలో ఒక్కడండి. అబ్బా, ఏం చేశాడంట? వెనక్కి వచ్చి కృతజ్ఞత చెప్పాడు. అప్పుడు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకు వచ్చావు అన్నాడా? ఏమన్నాడు? 10 మంది శుద్ధులైరి కారా, మరి వారు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు, కానీ నేనైతే నీకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. అది మనసు. 10 మందిలో ఒకరికే ఉందండి ఆ మనసు. దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
ఈ కూడికలు జరగక ముందే ప్రార్థన చేస్తున్నట్టు నాకు ఒక మనసు వచ్చింది. ఏంటంటే ప్రభు ఎలాగో అద్భుతాలు చేస్తారు కాబట్టి అయిపోయాక కృతజ్ఞత కూడికి పెడదాం అనిపించింది. ఏమనిపించింది? మీటింగ్స్ అవ్వాలా, కనీసం స్టార్ట్ అవ్వాలా, కానీ ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే కృతజ్ఞత కూడిక పెట్టాలి. చాలా మంది అనుకుంటారు, ఏమండి ఇప్పుడు దాకా నలక కొట్టారండి, ఉమాగారు అనుకుంటారు, ఏం తిడతాడరా బాబు డిసెంబర్ నెలలో అనుకోలేదమ్మా. దానికి స్తోత్రం. వారం అయిపోయింది, ఇంకా ఇంకొక గట్టిగా ఇడిచితే మన దగ్గర 7 రోజులు ఉన్నాయి. ఇంకా గృహ కూడికలు ఏం పెడతాం అంటే ఉన్నాయి. గృహ కూడికలు చెప్పానా, అయిపోయినాయా? అనుకోకుండా ప్రకాష్ గారి ఇంట్లో అయిపోయింది అంతే, డాంపేలే 2 కూడికలు అయింది. మా ఇక్కడ ఒకటి అయింది, వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇంక 7 రోజులు ఎన్ని చేద్దాం? సమయం ఉన్నప్పుడు మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అందుకే అంటే మన జీవితంలో మేలు చేయలేదా? చేశాడు, చేయలేదండి. మనం దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలా? దేవునికి భయపడాలా, పరిస్థితులకు భయపడాలా? అదేమండి మా దగ్గర అండి కష్టం అండి, మా ఇంట్లో అండి అలాగండి, మా ఇంట్లో దేవుడు అవి అడగల. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏమడుగుతున్నాడు ఆయన? నీలో ఆ మనసు ఉంటే ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ఆయన ధనం అడిగే దేవుడు కాదండి, ఆయన నీ మనసు ఏంటో చూడడానికి ఇష్టపడే దేవుడు. మనం ఆ మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని పక్షంగా ఎప్పటికప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తానే ఉంటాం మనం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చెల్లించే కొద్దీ నీ ప్రార్థన బలపడిపోద్ది. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించే కొద్దీ నీకు అర్థమైపోద్ది, అమ్మో నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. అవునా కాదా? అది మనలో ఆ మనసు ఉండాలండి ఖచ్చితంగా. కొద్ది మందిలో, అందరూ కూడా ఉండదు ఈ మాట, చాలా తక్కువ మందిలో ఉంటుంది కృతజ్ఞత చెల్లించాలి అనే మనసు. కనుక కృతజ్ఞత చెల్లించుట మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనకు అది దేవుని చిత్తము కూడా. ఉందా లేదా? కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని చిత్తం ఉందా లేదా? చెయ్యాలి అది మనం. కనుక ప్రార్థన ఆలకించినట్టు దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనం ఎన్ని ఆ విషయాల్లో బలహీనులమో అన్ని బలహీన పరిస్థితులు బట్టి కూడా మనం దేవుని ప్రార్థన చేయాలి. పడిపోయే స్థితి ఉందా, అది కూడా దేవుని ప్రార్థన చేయాలి. లేవలేని స్థితి ఉందా, అది కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాదిగాడు మనల్ని ఎన్నో విషయాల్లో బలహీనపరచడానికి, పడగొట్టడానికి, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా వాడు నన్ను ఇలా వెనక్కి లాగుతున్నాడు, నాకు సహాయం చేయంటే నీకు ముందుగా ఆయన నిలబడతాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రార్థన ఆలకించిన దేవుణ్ణి బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసులు నిత్యము కూడా కలిగి ఉండుటకు అట్టి మనస్సు ప్రభువు అందరికి అనుగ్రహించును గాక.